హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి, ఈరోజు శనివారం కదా, మా పక్క రూమ్లో ఆవిడైతే ప్రసాదం చేసింది. బెల్లం ప్రసాదము. చూడండి ఎలా ఉన్నదో, బాగున్నది కదా, ఎత్తుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకొకటి వచ్చేసి కర్జికాయలు కానీ ఇచ్చిందనమాట. ఈరోజు శనివారం కదా, కర్జికాయలు చూడండి ఎలాగున్నాయో, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. చూడండి ఎలాగున్నది కర్జికాయలు. ఏడగానే చేస్తారండి కోయట్లో, కానీ మన తెలుగు వాళ్ళు ఆడుంటే ఆడ మన పద్ధతులు మన సాంప్రదాయం అయితే పక్కన పెట్టరు, ఖచ్చితంగా అయితే చేసుకుంటారు. మన సాంప్రదాయం ఆడున్నా కానీ బాగున్నాయి కదా. ఈడియా మీటర్లోకి వచ్చేద్దాం, ఎందుకంటే చాన్నాళ్ళ నుంచి అండి నా హెయిర్ అయితే చాలా లాంగ్ ఉండేదన్నమాట. ఎంత అంటే ఎంత నాకు నేనే దూకోలేను, నాకు నేనే జడ వేసుకోలేనంత లాంగ్ ఉండేదన్నమాట. ఇంత లాంగ్ ఉండేది. అందరూ ఇప్పుడు ఏమంటా అన్నారంటే, నాకు తెలిసిన వాళ్ళంతా, అక్క ఏమైపోయిందే నీ హెయిర్ అంత తక్కువ, అంత పొట్టిగా అయిపోయినాయి నేనైతే చాలామంది అని అడుగుతున్నారు. నాకైతే టైం లేదు, చెప్దాం అనుకుంటున్నాను కానీ టైం లేదు. ఈ రోజుకైతే టైం కుదిరిందనమాట. చెప్తున్నా, నాకు ఇద్దరు కొడుకులు అయితే నాకైతే పల్లెలో అయితే మా అత్త వాళ్ళ తరపున, మా మొగుని వాళ్ళ తరపున ఏమీ లేదండి. మామూలుగా ఏమీ లేదు. నాకు పెద్ద గిఫ్ట్ దేవుడు ఇచ్చిండే గిఫ్ట్ ఏంటంటే మా ఆయన ఒక్కడే, అదొకటే నాకు సంతోషము. తర్వాత వచ్చేసి నేను నా సంపాదనతో 2 ఇండ్లు కట్టినానండి. టౌన్లో రాయిచీట్లో 2 ఇండ్లు కట్టిన. ఆ 2 ఇండ్లు కట్టే గుడికి నా ఇంత పొడుగు హెయిర్ ఈటికి వచ్చిందనమాట. ఇంత అయిపోయినాయి, ఇంత పొడుగు ఈటికి వచ్చేసినాయి. ఏం చేద్దాం, పెళ్ళి చేసి చూడాలా, ఇండ్లు కట్టి చూడాలా అన్నారు పెద్దోళ్ళు. నేనైతే చూసేసినానండి. పెళ్ళి అయితే చేసి చూడలేదు, కానీ ఇండ్లు అయితే కట్టి చూసేసిన. నా హెయిర్ ఈటికి వచ్చేసినాయి.